నీ విషయంలో మంచి చెడ్డ అన్నీ చూసుకోవాల్సింది నేనేగా. అబ్బా, మంచి చెడ్డ గురించి మీరే మాట్లాడాలి. మీరు ఎంత మంచివాళ్ళో ఏం చెయ్యబోయారో త్వరలోనే తెలుస్తుంది. పిన్నితో అలాగేనా మాట్లాడేది భూమి? మీరా, నువ్వాగు, నేను చెప్తానుగా, ఉండు. చెప్పమా, ఏం చేశానని తెలుస్తుంది? నా గురించి ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఏం తెలుసో అందరికీ చెప్పు. నేను కాదు, టైమే చెప్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి. సరే, నేను పడతాను. నువ్వు కూడా మీ నాన్న కోమాలోంచి బయటకొచ్చేంతవరకు ఓపిక పట్టి ఆ తర్వాత పెళ్లి చేసుకో. కోమాలోంచి నా బావ బయటకొస్తే నీ పెళ్లికి ఒప్పుకున్నాడనుకో, అప్పుడు ఈ ఇంట్లో ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. చూడండి పిన్ని, మీరు చెప్పినట్టుగా వాయిదా వేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను గగన్ గారు ప్రేమించుకున్నాం. మా ప్రేమ ప్రెస్ వాళ్ల కారణంగా సమాజానికి తప్పుగా అర్థమైంది. అందుకే మేం పెళ్లి ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిదని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. చూసావా మీరా, చూసావా, వాళ్లే నిర్ణయం తీసేసుకున్నారట. ఇంట్లో వాళ్ళుగా మన ప్రమేయం ఏమాత్రం అవసరం లేదని ఎంత ధైర్యంగా చెప్తుందో నీ మేనకోళ్ళు. భూమి, నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, ఈ పెళ్లి మాత్రం నేను జరగనివ్వను. అత్తయ్య, అనవసరంగా పిన్ని మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. తప్పుదోవ పట్టిస్తోంది ఎవరో బాగానే తెలుస్తోంది. బావ ప్రాణాలు తీయబోయిన ఆ గగన్ గడితో నీ పెళ్లి అని చెప్పి మా మనశ్శాంతి ఎప్పుడో పోగొట్టావు. రేపు బావ కోమాలోంచి బయటకొస్తే ఆ గగన్ గడితో నీ పెళ్లి ఎలా చేశారో అని మా ఇద్దరిని నిలదీస్తే మేమేం సమాధానం చెప్పాలి? చూడండి పిన్ని,